అంటే ఈ ప్రభుత్వం చేసేటి అన్ని తప్పులేండి. నిన్నగాక మనం చూసారు బీసీ కులగణన అన్నారు, ఇలా బీసీ కులగణన అన్నారు. మీ అందరూ తెలిసి వాళ్ళ ఇలా బీసీ కులగణన ద్వారా ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొర్రితో తలగొక్కునేది వాళ్ళ. నేను కుండ బద్దలు కొట్టిన కుళ్ళ చెప్పినా నిన్న కిషన్ రెడ్డి గారు కూడా చెప్పారు, కేంద్ర ప్రభుత్వానికి బీసీ కులగణన నివేదిక పంపం ఆమోదించాలంటే నీ అయ్యచ్చిన ఆమోదించమని చెప్పి అన్నా. నేను నువ్వు తురుకోలను తీసుకొచ్చి బీసీలుగా పెడితే అంత అంత ఎడ్డోళ్ళమేంది, వేరే భాష మాట రావేంది. ఇంకా నాకు ఇదే రెఫరెండం అన్నారు, మార్చిపెట్టుకుని అలా ఈ ఎన్నికలకు ఇదే రెఫరెండం 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామన్నారు. ఎప్పుడన్నారు? ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పింది, ఇప్పుడు ఇస్తామంటున్నారు. 42% ఎట్లయితుందన్న? ఇప్పుడు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 23% రిజర్వేషన్ సౌకర్యం ఉంది. ఇప్పుడు 42% చేయాలంటే ఇంకెంత పెంచాలి? 19% పెంచాలి. ఇలా ముస్లింలకు కలిపారు, ఎంత కలిపారు? 10%. ఇక మనకు ఎంత ఇస్తున్నట్టు? మరి 9% ఇస్తున్నారు బీసీలకు. ఇవాళ 23 + 9 అంటే ఎంత శాతం? 32% మాత్రమే బీసీలకు ఇస్తున్నారు, ఇంకా 10% తుర్కోలకు ఇస్తున్నారు. ఇవాళ మరి బీసీలకు 42% ఇచ్చినట్టు ఎట్లయితుంది? ఎవరి జాతి ఏందన్నా? నేను మొన్న చెప్పిన మళ్ళీ చెప్తున్నా, మరి బొట్టు పెట్టుకునే జాతి. మాకు గోత్రం ఉంటుంది, మాకు నక్షత్రం ఉంటుంది, మాకు జన్మనామం ఉంటుంది. మేము దేవుణ్ణి ఆరాధిస్తాం, కొబ్బరికాయ కొడతాం, అమ్మవారికి స్వామివారికి ఆరాధిస్తాం, మేము మొల్దారం కట్టుకుంటామన్నా. బీసీ జాతి ఆలోచించాలి. తుర్కోలను తీసేసి బీసీలకు కలుపుతామని చెప్పి దానికి మీరు ఒప్పుకుంటారంటే ఇవాళ మేము సిద్ధం దానికి. అందుకే కాంగ్రెస్ పార్టీకి చెప్పినా మేము, నువ్వు బీసీలను జాబితాలకు వెళ్ళి తుర్కోలను తీసేసి పక్కకు పెట్టిరా, కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత మా ఎంపీలందరం తీసుకుంటాం మేము.